Hi guys, welcome back to Sheely Reels. So ఇవాళ జ్యూరిక్లో మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు శ్రీనివాస కళ్యాణం జరుపుతున్నారు. సో ఆ విశేషాలు ఇవాళ నా లాంగ్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు షీలీ రీల్స్. బాయ్. సో మనం ఇప్పుడు హిన్విల్ అనే లొకేషన్కి వెళ్తున్నాము. ఈ లొకేషన్లోనే మనకిప్పుడు కళ్యాణం జరగబోతోంది అన్నమాట. యాక్చువల్గా ఈ శ్రీనివాస కళ్యాణం వచ్చి టీటీడీ వాళ్ళతో కలిసి మనకి స్విట్జర్లాండ్లో ఆర్గనైజ్ చేసేది స్విస్ వేదిక్ భక్తి ఫౌండేషన్ వాళ్ళు. ఇప్పుడు మనం గుడి ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ వచ్చి ఎంట్రన్స్లో మనకి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. అందరు లైన్లో నుంచుని ఉన్నారనమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ వెళ్ళగానే మనకి నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తున్నారు. అక్కడ నుంచి లోపలికి వెళ్ళంగానే మీకు ఇంకా మిగతా గుడి, మిగతా దేవుళ్ళు అందరినీ చూస్తారు మీరు. సో ఇప్పుడు మనం గుడి పక్కన ఉన్న హాల్లోకి వచ్చేసామండి. ఇక్కడే మనకి ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం జరగబోతోంది. సో అందరికీ చైర్స్ వేసేసారు. మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ ఫుల్ స్వింగ్లో నడుస్తున్నాయి. సో ఇక్కడ ఇప్పుడు నేను హిన్విల్ అనే ఏరియాలో అమ్మన్ కోయిల్లో ఉన్నాను. అంటే అమ్మవారి గుడి అన్నమాట. సో ముందుగానే మాకు ఆర్గనైజర్స్ వచ్చి ప్లాన్ అంతా ఇచ్చేసారండి. 8 అందరూ వచ్చేయాలి. తర్వాత కొంచెం అందరూ సెటిల్ అయ్యి అందరూ కూర్చున్న తర్వాత 8:30 నుంచి అలా సుప్రభాత సేవ స్టార్ట్ చేస్తారని అన్నారు. ఆ తర్వాత తోమల సేవ, అర్చన చేస్తారంట. ఆ తర్వాత తిరు కళ్యాణం చేస్తారంట. సో అదే అన్నమాట వాళ్ళ ప్లాన్. ఇంత తెల్లవారుజామునే లేచి పిల్లలు కూడా చాలా మంది వచ్చారండి. अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्मिकैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं विदेव नियमेन मदन्वयानाम् आद्यापडन्ताय वळल्ये दिवेव चक्षुराधतं तद्विप्रादाविमन्यवोराग्रागुन्दस्वमिन्धते कृष्णोर्यत्परमं पदं श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय गोविंदा 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 ओम
మా వాడి ఇప్పుడు పెట్టండి. అద్రే స్వామి చూపించండి. సో అర్చన అయిపోయిన తర్వాత ఒక చిన్న బ్రేక్ టైం ఇచ్చారండి. ఆ బ్రేక్ టైంలో భక్తులకి ఏమైనా ఆధ్యాత్మిక ప్రశ్నలుంటే అడగమని చెప్పారు. మొదటి ప్రశ్న ఏమడిగారంటే, అసలు శ్రీదేవి అమ్మవారిని ఎలా గుర్తుపట్టాలి? భూదేవి అమ్మవారిని ఎలా గుర్తుపట్టాలి అని అడిగారు. అమ్మవారు మహాలక్ష్మి సదా సర్వము ఉంటుంది. శ్రీని నివాసంగా కలిగి ఉన్నవాడు కాబట్టి ఈయనకు శ్రీనివాసుడు అని పేరు. ఈ మహాలక్ష్మి 2 గుణములను కలిగి ఉంటుంది. ఒకటి ఐశ్వర్యం, 2 హ్రీత్వం. పురుష సూక్తంలో మీరు వింటూ ఉంటారు, హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యో అహోరాత్రే పార్శ్వే అని. ఇందులో మహాలక్ష్మికి ఉన్నటువంటి 2 శక్తులను ప్రతిఫలింపజేయడం కొరకు ఆ అమ్మవారే తను 2గా విభజించింది. ఒకరు హ్రీహి అన్నటువంటి భూదేవి, ఆమెకు క్షమా అని పేరు. స్త్రీలలో ఉన్నటువంటి 2 మహత్తరమైనటువంటి విశేషాలు. ఒకటి క్షమా అన్నటువంటి గుణం. యాజ్ఞవల్క్య మహర్షి వర్ణిస్తాడు, తల్లి పిచ్చిదైనప్పటికీ కూడాను ఆమెను సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. సన్యాసిగా పరివ్రాజకులుగా లోకానికంతా జగద్గురువైనప్పటికీ తల్లికి నమస్కారం చేయవలసిందే. కారణం ఏంటి అంటే యాజ్ఞవల్క్య మహర్షి చెప్తూ ఉన్నారు, గర్భంలో ఆ గర్భం యొక్క నొప్పి, ఏనుగును అంకుశంతో పొడిస్తే ఎంతటి నొప్పి ఉంటుందో దానికి 10,000 రెట్లు నొప్పి గర్భంలో ఉన్నటువంటి శిశువు తన్నడం వలన కలిగేటువంటి నొప్పి అట. అంతటి నొప్పిని భరించగలిగినటువంటి క్షమా అన్నటువంటి ఆమెకు ఎలా వచ్చింది అంటే,
భూదేవి అంశ అందులో ఉన్నది అని అర్థం. కాబట్టే స్త్రీలు క్షమకు ప్రతీక. రెండవది శ్రీహి అన్నటువంటి ఆ అమ్మవారి శ్రీదేవి ఉందే, ఆమెకు 6 రకాలైనటువంటి నిర్వచనాలు చెప్పబడ్డాయి. శ్రీ అని రాయకూడదు, శ్రీహి అని విసర్గలు పెట్టి రాయాలి. శ్రీణాతీతి శ్రీహి, శ్రయతీతి శ్రీహి, శృణోతీతి శ్రీహి, శ్రావయతీతి శ్రీహి. ఈ విధంగా చెప్పబడుతూ ఐశ్వర్యానికి అభిమానీ దేవత అని చెప్పడం. ఐశ్వర్యం అంటే ఏంటి? డబ్బా, ధనమా అంటే అష్టలక్ష్మి పటాన్ని మీరు చూస్తే అర్థమవుతుంది. 8 రకాలైనటువంటి ఐహికమైనటువంటి సౌఖ్యములకు ఐశ్వర్యం అని పేరు. ఎవరైతే సరి అయినటువంటి నడవడికతో ఓర్పుగా కాలాన్ని ప్రదేశాన్ని తట్టుకుని ప్రయాణం చేస్తారో, అంటే భూదేవి యొక్క స్థితిని ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే శ్రీ యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి శ్రీదేవి యొక్క అనుగ్రహం ఐశ్వర్యప్రదాయకంగా విద్యాలక్ష్మిగా కావచ్చు, సంతానలక్ష్మిగా కావచ్చు, గజలక్ష్మిగా ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఆ విశేషమైనటువంటి పుష్టిని ఇచ్చేటువంటి లక్ష్మిగా కావచ్చు, లేక సంతానాన్ని కలిగించేటువంటి సంతాన లక్ష్మిగా కావచ్చు, కీర్తినిచ్చేటువంటి కీర్తి లక్ష్మిగా కావచ్చు. అంటే ఆ మహాలక్ష్మికి 2 రకములైనటువంటి తత్వములున్నాయి. క్షమా అన్నటువంటి గుణముతో పాటు ఐశ్వర్యం అన్నటువంటి గుణాన్ని కలిగి ఉండటం వలన క్షమా ఐశ్వర్యములను రెండింటినీ పరమాత్మ అహోరాత్రములు ఎలా ఉన్నాయో అలాగా ఇద్దరిని పార్శ్వభాగంలో ధరించి ఉన్నాడు. ఇప్పుడు వారి యొక్క వ్యావహారికమైనటువంటి ప్రశ్నకు సమాధానం, శ్రీదేవి అమ్మవారి యొక్క ఎడమ చేతిలో పద్మం ఉంటుంది, కుడి చేయి లంబహస్తంగా ఉంటుంది. భూదేవి అమ్మవారి యొక్క కుడి చేతిలో పద్మం ఉంటుంది, ఎడమ చేయి లంబహస్తంతో ఉంటుంది. శ్రీదేవిని కనుక్కోవాలంటే ఎడమ చేతిలో పద్మం ఉంది, కుడి చేయి లంబహస్తంగా ఉంటే అమ్మవారు శ్రీదేవి అని అర్థము. కుడి చేతిలో పద్మం ఉండి ఎడమ చేయి లంబహస్తంగా ఉంటే ఆమె భూదేవి అని అర్థం. కాబట్టి ఇది వారి యొక్క ప్రశ్న. ధన్యవాదాలు గురుగారు. ఇంకొక భక్తులు 2వ ప్రశ్న అడిగారండి. ఆగమ శాస్త్రం అంటే ఏమిటి అని అడిగారు. ఇప్పుడు ఆ ప్రశ్నకి మనం సమాధానం తెలుసుకుందాం. ధర్మరాజు యొక్క ప్రశ్న ఏదైతే ఉందో విష్ణు సహస్రనామంలో, ఆ ప్రశ్నకు ఆన్సరే ఆగమశాస్త్రం. కిమేకం దైవతంలోకే, పరదేవత ఎవరు? ఉపాస్యమైనటువంటి ఉపాసించదగినటువంటి వారు ఎవరు? వారిని ఎలా ఉపాసించాలి? ఉపాసించడం వలన ఫలితం ఏంటి? ఈ 4 విషయాలను ధర్మరాజు భీష్ముల వారిని ఏదైతే అడిగారో దాని యొక్క 4 సారం. ఎవరు పరదేవత, వారిని ఎలా ఉపాసించాలి, ఆ ఉపాసించడం వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి? ఈ 3 విషయాలను తెలిపేటువంటి శాస్త్రం ఆగమశాస్త్రం. సో అంతేకాదండి, ఈ శ్రీనివాస కళ్యాణం స్విట్జర్లాండ్లో గత 4 సంవత్సరాలుగా చేస్తున్నారు టీటీడీ వాళ్ళు. ఎంతో అద్భుతంగా జరుగుతోంది. అక్కడ వచ్చిన వాయిద్య బృందం కూడా జర్మనీ నుంచి వచ్చారంట. సంగీతం పాడేవాళ్ళు కూడా ఒక గ్రూప్ వచ్చారు. అటువంటి దక్షిణతో కూడి నేను ధన్యాత్మ అంటే
లక్ష్మీ సహితుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఆ యొక్క అమృత మదన కాలంలో దానికి ఆధారంగా తాను లోక కళ్యాణాన్ని ఉద్భవించినటువంటి అవతారం అది. వరాహ రూపో దేవానాం వసుధాయాం సముద్ధరేత్. ఆ వరాహ రూపంగా ఆ విశ్వక్సేన ప్రసాద సిద్ధిరస్తు. ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః. యథాస్థానం యథాస్థం ప్రతిష్టాపయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఓం గోమిర్భోమ్నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థేతే దేవ్యదిదేగ్నిమన్నాదమన్నాధ్యాయాదధే సంప్రార్థ్య గోమయేనోపలిప్యాం సద్గుణ నిరుమదిస్ఫీత షడ్గుణ నిరమనిర్వ్యూఢ వైభవ నిరపరవ్యూహ వైభవ హరిహయద్వేషిధారణ హరపురక్లోశకారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన ధనద విస్తార కర్తన ధనిద విద్యావికర్తన ధనుద విద్యాని కర్తన బదద విద్యాని కర్తన అమర దృష్టత్వ విక్రమ సమర దుష్టత్వ విక్రమ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన రతిముఖాలీన బంధురా ఋతుమహాహేతి జంతురా వికటమాయా పరిష్కృత వివిధమాలా పరిష్కృత చోబలమో జోనిధర్త మమమానస్సు వర్జనః పవిత్రేణ విచర్షణిః యప్పోతాసపనాగమా పునంతమా దేవజనాః దేవాయుష్మంతస్తే మృతేనాయుష్మంతస్తే నత్వాయుషాయుష్మంతం కరోమి. ఆయుర్దాగ్నే హరిజానా ఘటప్రవేకా హృదయో నిరేధి ఘృతం పవనే
भवति विक्रमा एतत्कर्म यदा त्वमेतत्समृद्ध्ये गोविंद रमण गोविंद अगणितानेक दिव्यावतारस्य श्रीभूमिहीळासमेतस्य श्री श्रीनिवासस्वामिनः तिरुकल्याण महोत्सवांगम अनंताश्रम योग्यता सिद्ध्यर्थम यज्ञोपवीतधारणं करिष्ये। ओम विष्णात्मकं वीर्याणि प्रवाचय्य पार्थिवाणि विममे रजागुं तयोरक्षभायदुत्तर सरस्तं विजघ्नमाणस्त्रेधोरगाय विष्णोरनाटपति विष्णो ध्रुवमति वैष्णवमति विष्णवे आयुष्यमत्रियं प्रजनत्रयं ज्ञापदेव नमस्ते नाम नक्षत्र नाम राशि गोचारवशात् महादशादिवशात् ये ग्रहाः शुभस्थानेषु स्थिताः ये ग्रहाः शुभेतरस्थानेषु स्थिताश्च तेषां ग्रहाणां भगवदानुकूल्य सिद्ध्यर्थं शरीरे वर्तमान वर्तिष्यमान आगमिष्यमाणानां विविध वातपित्त कफश्लेष्म मेह ज्वर अपस्मरादि सर्वविध रोगानां शमनद्वारा दृढगात्रता प्राप्त्यर्थं अस्मिन् गृहे अलक्ष्मी निर्गमनद्वारा महालक्ष्म्याः स्थिरनिवासेन धनकनक वस्तुवाहन वृत्तिव्यापार सौभाग्यारोग्य यशोजय पुत्रपौत्रादि समृद्धिद्वारा आचन्द्रार्क వంశాభివృద్ధ్యర్థం మీ మనస్సులో ఏ కోరిక ఉన్నదో స్వామివారికి విన్నవించండి. చింతిత మనోరథ పరిపూర్ణ సిద్ధ్యర్థం భగవత్ సాయుజ్య ప్రాప్త్యర్థం అస్మిన్ నగరే అస్మిన్ దేశే అస్మిన్ విశ్వే నివసతాం సర్వేషాం ద్విపదాం చతుష్పదాంచ సమస్తమంగళ అవాప్త్యర్థం సర్వేషాం ఆస్తిక భారతీయానాం చింతిత మనోరథ పరిపూర్ణ సిద్ధిద్వారా సమస్తమంగళ అవాప్త్యర్థం అస్మిన్ నగరే ఈతి బాధ నివృత్తిద్వారా రాజరాష్ట్ర అభివృద్ధ్యర్థం క్షామడాంబర మహామారీ ప్రవేశ అగ్ని జారచోరాది సమస్త ఉపద్రవ శాంతిద్వారా సర్వశాంతి సిద్ధ్యర్థం అస్మిన్ నగరే సుందర దేవాలయ నిర్మాణ పరిపూర్తి ద్వారా దేవత ప్రతిష్ఠ ప్రాప్తి
द्वारा सनातन धार्मिक भारतीय सांस्कृतिक संप्रदाय कैंकर्याण इतोपि अधिकतर रीत्या अभिवृद्ध्यर्थं निर्वहण प्राप्त्यर्थं भगवत प्रीत्यर्थं भगवत कैंकर्यरूपं श्री शेषाचल निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं श्री भूभ्यां सह श्रीनिवास कल्याण महोत्सवं आचार्य श्रीहस्तेन कारयिष्ये। अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य गणितानेक दिव्यावतारस्य श्री भूमिनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थम् अस्य यजमानानां संकल्पितप्रकारेण శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కరిష్యేమని నారదాది మహర్షులను పంపుతూ ఉన్నారు. వారు సమంత్రకంగా వారిని వరిస్తూ ఉన్నారు. దానికి వరప్రేషణమని కన్యావరణమని పేరు. అలా వారి ద్వారా వరించబడినటువంటి వశిష్ఠ వాలఖిల్యాది మహర్షులు ఆ యొక్క భృగు మహర్షి వద్దకు మరియు కశ్యప ప్రజాపతి వద్దకు విచ్చేసి శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసునికి ఉభయ దేవేర్లనిచ్చి కన్యాదానం చేయవలసిందిగా ప్రార్థించబోతున్నారు. స్వామివారి వద్ద నుంచి సమ్మతిని పొంది స్వామివారి వద్దకు తెలియజేయబోతున్నారు. ఈ ఘట్టానికి కన్యావరణం అని పేరు. అందులో స్వామివారు సమంత్రకంగా మహర్షులను వరిస్తూ ఉన్నారు. ఓం ప్రసుక్మంతా ధియసానస్య సక్షణి వరేభిర్వరాగం అభిషు ప్రసీదత అస్మాకమింద్ర ఉభయం యుజోషత యత్సౌమ్యస్యాంధసో బుబోధతి అనృక్షరార్జవస్సంతు పంథాయేభిస్సఖాయో యంతి నో వరేయం సమర్యవాసం భగవనో నినీయాత్ సంజా స్పత్యగుం సుయమమస్తు దేవా శోభమానః కళ్యాణః. శ్రీ భూమిలీలాసమేతుడైనటువంటి శ్రీ శ్రీనివాస స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కాలమునందు అశేష భక్త జనకోటి స్వామివారికి అమ్మవార్లకు నమస్కరిస్తూ సమర్పించినటువంటి మధుపత్ర మంగళ పట్టు వస్త్రద్వయం పత్రం పుష్పం రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ భృగు యొక్క సంకల్ప తనయ అయినటువంటి భార్గవ గోత్రానికి చెందినటువంటి శ్రీదేవి అని కన్యకను, అదే విధముగా కశ్యప ప్రజాపతి యొక్క సంతతికి సంకల్ప తనయ అయినటువంటి కశ్యప గోత్రానికి చెందినటువంటి భూదేవి అన్నటువంటి కన్యకను, ఉభయ దేవేర్లను స్వామివారికి నేను ధర్మ ప్రజా సంపత్తి కొరకు లోకంలో అర్పిస్తూ ఉన్నాను. దాస్యామి 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 అని 3 మార్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని కన్యాదాతలు తెలుపగా వశిష్ఠాది మహర్షులందరూ స్వామివారి వద్దకు విచ్చేసి మీరు చెప్పినటువంటి కార్యాన్ని నిర్వర్తించడంలో మేము కృతార్థులమైతిమి అని చెబుతూ ఉన్నారు. కృతార్థాః వయం కృతార్థాః వయం కృతార్థాః వయం ఈ విధంగా తెలిపిన తర్వాత ఒక శుభముహూర్త కాలంలో శుక్రవారంతో కూడినటువంటి ఉత్తరాషాఢ నక్షత్రయుక్తమైనటువంటి శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి పంచమి సమయం నందు అభిజిత్ లగ్నకాలమునందు స్వామివారి కళ్యాణానికి ముహూర్తం నిర్ణయించబడినది. అటువంటి శుభముహూర్త కాలంలో ఆ స్వామివారిని అర్చించబోతూ ఆసనాన్నిచ్చి పాద ప్రక్షాళనం చేసి అర్ఘ్యమును సమర్పించి పెరుగు తేనె కలిపినటువంటి మధుపర్కాన్నిచ్చి గోదానాన్ని చేయించి అన్నదర్శనం చేయించి వివాహ పట్టు వస్త్రములను దీక్షా వస్త్రములను సమర్పించి కన్యాదానం చేయబోతూ ఉన్నారు. అటువంటి మధుపర్కార్చన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఈనాడు అనుకోకుండా అత్యంత శుభకరమైనటువంటి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసానాం మార్గశీర్షోస్మి, మార్గశిర మాసం
స్వామివారికి తిథులయందు సప్తమి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏడుకొండలవాడికి. సప్తమి ప్రయుక్తమైనటువంటి శనివారం మనకు తెలిసినటువంటిదే స్వామివారికి శనివారానికి ఉన్నటువంటి వైశిష్ట్యం. అదేవిధంగా అనుకోకుండా ఈ మాసంలో ఈనాడు పుబ్బా నక్షత్రం, కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం. ఆ యొక్క పాండ్య దేశంలో గోదాదేవి పూర్వ ఫల్గుణి నక్షత్రంలో విష్ణు చిత్తుల వారికి ఆ యొక్క తులసి వనంలో లభించిందట. అటువంటి సుపుణ్య దినమైనటువంటి పూర్వ ఫల్గుణి నక్షత్రం శనివారం సప్తమి తిథి మార్గశిర మాసం ప్రయుక్తమైనటువంటి అదే అభిజిత్ ముహూర్త కాలం నందు స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని అనైచ్ఛికంగా మనం సంకల్పించాం, జరుపుతున్నాం. స్వామివారి యొక్క కన్యాదానంలో భాగంగా మధుపర్కార్చనం. ఈ సమయంలో స్వామివారికి బ్రహ్మ కడిగిన పాదము ఉన్నటువంటి సంగీతార్పణము ద్వారా ఆ స్వామివారిని మనం ఆరాధిద్దాం. ఓం వస్త్ర సమర్పణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. పితॄణాం తారణాయ చ కన్యాం చ అలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే క్షీరసాగర సంభూతాం పారిజాతాది సోదరీ మహాలక్ష్మీమిమాం కన్యాం తుభ్యం దాస్యామి విష్ణవే. సర్వాలంకార సంపన్నాం సర్వాభరణభూషితాం వసుంధరామిమాం కన్యాం తుభ్యం దాస్యామి మాధవే. సాలంకృత హిరణ్యోదక కన్యా మహాదానం తుభ్యమహం సంప్రదదే. కన్యాదాన కాలే ఓ ప్రతి ఆంగ్లేయ సూత్రధారణ ముందు మంచి కీర్తన సిద్ధం చేసి ఉంచుకోండి. ఓం కన్యాదాన ముహూర్త సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం సోమో వా ఏతస్య రాజ్యమాదత్తే యో రాజా సంరాజ్యో వా సోమేన యజతే ఏకసుతామేతాని హవేగుంషి భవంతి ఏతావంతో వై దేవానాం కస్తూరి ఘనసార కేసర విలక్షీగంధసారో ద్రవై గంధైర్లిప్తసరస్తు గంధసమనో మాలాధరో యో ప్రభుః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణ కుర్యాత్ హరిర్మంగళం. సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. నానావేద పురాణకార విభవ శ్రీపాంచరాత్రాగమః శాస్త్రానామధికైః సమస్తబలైః శ్రీవైష్ణవైః శాశ్వతః భక్తైర్భాగవతోత్తమైః ప్రతిదినం సంసేవ్యమానో హరిః. నాయాన్నా భగవాన్ పురాణమరుజః కుర్యాత్ సదా మంగళం. సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన
మంగళ సూత్రధారణకు ముందు ఏదైనా మంచి కీర్తన సిద్ధం చేసి ఉంచుకోండి. ఓం కన్యాదాన ముహూర్త సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం సోమోగా ఏతస్య రాజ్యమాదత్తే యో రాజా సంరాజ్యో వా సోమేన యజతే ఏకసుతానేతాని హవేగుంషి భవంతి ఏతావంతో వై దేవానాం శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం ధ్రువాద్యో ధ్రువాపృథివీ ధ్రువం విష్ణుమిదం జగతే ధ్రువాః పర్వతాయిమే ధ్రువో రాజా విశాఖయం కస్తూరి ఘన
रसार केसर विलक्षी गंधसारो द्रवैः गंधैर्लिप्तसरस्तु गंधसमनो मालाधरो यो प्रभुः श्रीमद्वेङ्कटभूधरेन्द्ररमणः कुर्यात् हरिर्मङ्गलम् सुलग्ने सावधान सुमुहूर्ते सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान नानावेद पुराणकार विभव श्रीपाञ्चरागमः शास्त्राणामधिकैः समस्तबलैः श्रीवैष्णवैः शाश्वतः भक्तैर्भागवतोत्तमैः प्रतिदिनं सन्देव्यमानो हरिः नायान्ना भगवान् पुराणबलुजः कुर्यात् सदा मङ्गलम् सुलग्ने सावधान सुमुहूर्ते सावधान श्रीलक्ष्मीनारायण ध्यान नो अस्तु ध्रुवादिशां विष्णवत्यगोरात्स्येषनासहसोया मनोता बृहस्पतिर्माधरिष्ठोतवायुः सञ्जवानावाता अभिनो गृह्णन्तु विष्टम्भो दिवो धरुणपृथिव्या जगतो विष्णुवर्त्नी चूडिकुडत्तनात्यार् सम्भावना देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासपाचये పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరుగల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు విభు పేరు కొచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు కిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి పేరంట అలరడివి పెళ్లి కూతురు పేరంట అలరడివి పెళ్లి కూతురు విభు పేరు కొంచె సిగ్గుబడి పెళ్లి కూతురు పేరంట అలరడివి పెళ్లి కూతురు విభు పేరు కొంచె సిగ్గుబడి పెళ్లి బిరుదు పెందెమె పెట్టే పెళ్లి కూతురు నేర బిరుదు మగని కంటే పెళ్లి బిరుదు పెందెము పెట్టే పెళ్లి
అదండి. ఇవాళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఎంతో అద్భుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము. చాలా జరిగింది. నా ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో ప్రయత్నం. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to Sheely Reels at Swiss Pilla. So until my next video, bye bye and namaste.